ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. బైసరన్ ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ముష్కరుల పాశవిక దాడిపై తొలుత స్పందించిన సీఆర్పీఎఫ్ క్విక్ యాక్షన్ టీంకు ఘటనా స్థలానికి చేరుకునేసరికి ఊహించని దృశ్యాలు కనిపించాయట. చెల్లాచెదురుగా మృతదేహాలు, బుల్లెట్ గాయాలతో ముగ్గురు కింద పడిపోయి ఉండటం, పలువురు పర్యాటకుల ప్రాణభయంతో వేరువేరు చోట్ల దాక్కుని ఉండటాన్ని వారు గుర్తించారు. ఉగ్రదాడి ప్రదేశానికి సమీపంలో ఉన్న సెక్యూరిటీ స్థావరం సీఆర్పీఎఫ్దే. ఘటనా స్థలానికి దాదాపుగా 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో సీఆర్పీఎఫ్ 116 బెటాలియన్కు చెందిన డెల్టా కంపెనీ అందుబాటులో ఉంది. ఆ రోజు మధ్యాహ్నం సీఆర్పీఎఫ్ కంపెనీ నుంచి బయటకు వస్తున్న కమాండింగ్ ఆఫీసర్, అక్కడ కొంతమంది గుర్రాలు నడిపించేవారు పర్యాటకులు వేగంగా కిందికి వస్తున్నట్లు గమనించారు. వారిని ఆరా తీయగా బైసరన్లో ఏదో జరిగిందని వారికి అర్థమైంది. దీంతో ఆయన వెంటనే సమీపంలో ఉన్న క్విక్ యాక్షన్ టీంను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలోనే 25 మంది కమాండోలతో కూడిన బృందం బైసరన్కు బయలుదేరింది. రాళ్లు, బురద మార్గంలో దాదాపు 40 నుంచి 45 నిమిషాల పాటు ట్రెక్కింగ్ చేసి ఘటనా స్థలానికి సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. మరోవైపు పహల్గాం చుట్టూ సీఆర్పీఎఫ్ యూనిట్ చెక్పోస్టులు, ఘటనా స్థలానికి సమీపంలో సురక్షిత పాయింట్లను ఏర్పాటు చేసింది. గాయాల పాలై భయభ్రాంతులకు గురవుతున్న మహిళలు, పిల్లలను చూసుకునే బాధ్యత డెల్టా యూనిట్ కంపెనీ కమాండర్, అసిస్టెంట్ కమాండెంట్ తీసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న కమాండోలకు చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు కనిపించాయి. ఒకచోట 4 మృతదేహాల్లో 3 గుట్టగా పడి ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రదాడి జరిగినట్లు పసిగట్టి ఆ ప్రాంతాన్ని కొద్దిసేపు జల్లెడపట్టారు. కాసేపటికి పోలీసులు కూడా చేరుకున్నారు. గాయపడిన ముగ్గురిలో ఒకరు మృతి చెందగా మిగిలిన 2 ప్రాణాలతో బయటపడ్డారు. దాదాపు 30 నుంచి 40 మంది పర్యాటకులను డెల్టా కంపెనీ మెస్లో నుంచి ఆహారం అందించింది. సీఆర్పీఎఫ్ డెల్టా కంపెనీ స్థానికంగా అన్ని యూనిట్లను మోహరించిందని, సాధారణంగా ఓ స్థావరంలో సుమారు 22 నుంచి 24 మంది సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉంటారని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఘటనా స్థలానికి మరికొద్ది దూరంలో రాష్ట్రీయ రైఫిల్ 3వ బెటాలియన్ యూనిట్ ఉందని తెలిపారు. బైసరన్లో భద్రత కోసం ఈ దళాలను మోహరించారు. ఎగువ ప్రాంతాలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో సాధారణ గస్తీ ఉంటుంది. అమరనాథ్ యాత్ర సమయంలో అదనపు బలగాలు వస్తుంటాయని చెప్పారు. తాజా ఘటన నేపథ్యంలో భద్రతా దళాలు తమ కార్యకలాపాలని ముమ్మరం చేయాలని, పకడ్బందీ నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి.